టుడేస్ టాపిక్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏం చేస్తామంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో అంటే ఎవరైతే సి ప్రోగ్రామ్ రాస్తున్నారో అంటే యూ కెన్ సే దట్ ఆథర్ నేమ్, అట్ ద సేమ్ టైం డేట్, ఎప్పుడైతే డెవలప్మెంట్ చేసామో ఆ యొక్క డేట్ అనేది వేస్తాము. అట్ దట్ సేమ్ టైం ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం అడిషన్గా యాడ్ చేసుకోవాలంటే వెన్ ఎవర్ మాడిఫికేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్, ఒకవేళ మాడిఫికేషన్ ఎప్పుడైనా జరిగిందనుకోండి ఆ డేట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లోనే దాంట్లో మెన్షన్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్తో, అంటే మేము సింగిల్ లైన్ ఉందనుకోండి దాన్ని 2 ఫార్వర్డ్ స్లాషెస్తో యూజ్ చేస్తాం. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉందనుకోండి దాన్ని ఏం చేస్తామంటే ఫార్వర్డ్ స్లాష్ హ్యాస్ట్రిక్ ఇక సెట్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏమి ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ కానీ, ప్రోగ్రామ్ డేట్ కానీ, మాడిఫికేషన్ డేట్ కానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో ఏం చేస్తామంటే హ్యాస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకు రిప్రజెంట్ అవుతుంది. ఇవంతా కూడా ప్రోగ్రామ్ యొక్క డాక్యుమెంటేషన్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ కామెంట్ సెక్షన్. దీన్ని ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ని మనం కూడా కామెంట్ సెక్షన్ అని కూడా అంటాం. అంటే ఇవన్నీ కూడా కంపైలర్ అనేది ట్రీట్ చేయదు. ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ట్రీట్ చేయదు. కంపైలర్ వీటన్నిటిని కూడా రీడ్ చేయదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేస్తున్నామో వీటన్నిటిని కూడా కామెంట్స్ లాగా తీసుకుంటుంది అనమాట కంపైలర్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనమాట. ఏదైతే డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏదైతే మనం మెన్షన్ చేస్తున్నామో అంటే కామెంట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తున్నామో దీనంతటినీ కూడా మనం ఏం చేస్తుంది ఎగ్జిక్యూటబుల్ కాదన్నమాట ఇదంతా కూడా. కాబట్టి మనము దీన్ని ఈ కామెంట్స్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ కానీ, ఒకవేళ సెట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి అంటే ఈ ఆథర్ కానీ, డేట్ కానీ, ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ కానీ, అంటే ఇప్పుడు ఒకవేళ నేను ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అనుకుంటున్నాను. ఒక ప్రోగ్రామ్ రాయాలి 2 numbers యాడ్ చేయాలి అనేసి. 2 numbers యాడ్ చేయాలంటే ఎలా రాస్తాను, దాని యొక్క డిస్క్రిప్షను ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అని రాస్తాను. ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అని రాస్తాను. ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అని రాస్తాను అనమాట. ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈజీగా నెక్స్ట్ టైం ఎవరన్నా కూడా ఒక యూజర్ ఎవరన్నా ప్రోగ్రామ్ ఓపెన్ చేసి దాన్ని మాడిఫై చేసేటప్పుడు ఏమవుతుంది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, ఎక్కడ ఏం చేయాలి అనేదంతా కూడా ఈ డాక్యుమెంటేషన్ చూస్తున్నట్లే వాళ్ళకు అర్థమైపోతుంది అనమాట. అంటే మనం నార్మల్గా ఈ ప్రోగ్రామ్ ఒక 5 lines ఆర్ 10 lines ఉంటుంది అనుకోండి. సపోజ్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers అన్నప్పుడు ఒక 5 lines ఆర్ 6 lines కోడ్ వస్తుంది. వేరే 100 lines ఆఫ్ కోడ్ ఉందనుకోండి అంటే ఆ డిస్క్రిప్షన్ అంతా కూడా ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా చూసిన తర్వాత వాడు అనలైజేషన్కి రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే డిస్క్రిప్షన్లో మనం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో ఇక ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ రాస్తామో నెక్స్ట్ యూజర్కి ఏమవుతుంది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంతటిని కూడా ఏం చేస్తుంది కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఉన్నదంతా కూడా కంపైలర్ ఎలా ట్రీట్ చేస్తుంది కామెంట్స్ లాగా ట్రీట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి లింక్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి లింక్ సెక్షన్. ఇక్కడ లింక్ సెక్షన్ అంటే ఇక్కడ మనము లింక్ ఫైల్స్ని వీ కెన్ సే దట్ దీన్ని హెడర్ సెక్షన్ అని కూడా అంటారు. దీన్నే మనము హెడర్ సెక్షన్ అని కూడా అంటారు. అంటే హెడర్ ఫైల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం అన్నమాట. హెడర్ ఫైల్స్ని అంటే ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ std
io.h hash include conio.h hash include string.h. ఇలా మల్టిపుల్ హెడర్ ఫైల్స్ అన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి, అంటే లింక్ చేసుకోవడానికి, మన ప్రోగ్రామ్కి లింక్ చేసుకోవడానికి మనము ఏ వాడతాము, ఈ లింక్ సెక్షన్ అనేది వాడతాం అనమాట. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంటేషన్ సెక్షన్ ఈజ్ ఆప్షనల్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఆప్షనల్ అనమాట. అంటే ఇది మనం రాయాలనుకుంటే రాయొచ్చు. ఎప్పుడైతే రాస్తామో బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కన్సర్న్డ్ ప్రోగ్రామర్ అనేవాడు డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకో, బెటర్ ప్రోగ్రామర్ కింద ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఫర్దర్ పర్పస్. నెక్స్ట్ లింక్ సెక్షన్లోకి వస్తున్నట్లు ఇలా మనము వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది ఇంక్లూడ్ stdio.h, అట్లనే conio.h, ద string.h. ఇలాంటి హెడర్ ఫైల్స్, మల్టిపుల్ హెడర్ ఫైల్స్ అన్నిటినీ కూడా మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అంటే మీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటివి కొన్ని ఉంటాయన్నమాట. printf, scanf, ఇలాంటి ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు వీటిని. యూ కెన్ సే దట్ లైబ్రరీ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకేనా. clrscr, getch, ఓకే, ఇలాంటివన్నీ కూడా లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటారు. వీటి యొక్క డెఫినేషన్ అనేది ఏముంటుందంటే ఈ హెడర్ ఫైల్స్లో ఉంటుంది. మీ ఎగ్జాంపుల్ printf, scanf యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ stdio.hలో ఉంటుంది. వాటిని ఏం చేస్తున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ ద్వారా మనం లింక్ చేసుకున్నాం ప్రోగ్రామ్లోకి. ఐఎమ్ ఇంక్లూడింగ్ ద హెడర్ ఫైల్స్. అంటే మీ printf యొక్క డెఫినేషన్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఈ stdio.h యొక్క ద్వారా మనం కాలప్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్లోకి ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. వీటన్నిటిని కూడా ఈ stdio.h అంటే మనం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఈ స్టాండర్డ్ ఆటోమేటిక్గా అవుట్పుట్ కోసం మనం ఏం వాడతాము, printf అనేది వాడతాం. వేరాజ్ ఇన్పుట్ కోసం ఏం వాడతాము, scanf అనేది వాడుతున్నాం. printf అనేది అవుట్పుట్ కోసం వాడుతుంటే scanf అనేది ఏం చేస్తున్నాము, ఇన్పుట్ పర్పస్. అంటే ఈ యొక్క డెఫినేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే stdio.hలో ఉంటుంది అనమాట. వీటి ద్వారా మనం లింకప్ చేసుకొని మనము ఈ ఫంక్షన్స్ని రన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం conio.h, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. అంటే ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ వాడతామో clrscr కానీ getch కానీ ఇలాంటి ఫంక్షన్స్ వాడినప్పుడు ఏమవుతాము, conio.h అనేదాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ హెడర్ ఫైల్స్ అనేదాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ హెడర్ ఫైల్స్ అనేది ఈ clrscr, getch యొక్క డెఫినేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ conio.hలో ఉంటుంది అనమాట. ఈ clrscr అంటే క్లియర్ ద స్క్రీన్ అంతటినీ కూడా క్లియర్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. getch అనేది ఏం చేస్తుందంటే స్క్రీన్ని హోల్డ్ చేయడానికి, అవుట్పుట్ని మనకి ఏమవుతుంది స్క్రీన్ మీద హోల్డ్ చేయడానికి getch అనేది వాడుతున్నాం అనమాట. సపోజ్ ఈ string.h అనుకోండి, ఒకవేళ స్ట్రింగ్ లెంగ్త్ కనుక్కోవాలనుకోండి strlen అనే ఫంక్షన్ వాడతాం స్ట్రింగ్ లెంగ్త్ కోసం అనమాట. స్ట్రింగ్ కంకాటినేషన్ కోసము strcmp అనేది వాడతాం. ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ వాడడం కోసం మనం string.h అనేదాన్ని ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో printf అనేది యూజ్ చేస్తున్నామో దీని యొక్క డెఫినేషన్ అనేది లేకపోతే కంపైలర్ డజంట్ అండర్స్టాండ్ అనమాట. అది printf యొక్క డెఫినేషన్ ఊరినే printf అని అంటున్నాం. దీని యొక్క డెఫినేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇంక్లూడ్ stdio.hలో దాని యొక్క ఇన్ డీటెయిల్ డెఫినేషన్ అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఏం చేస్తాము, లింకప్ చేస్తాం. అందుకోసమే దీన్ని ఏమంటాము అంటే ఈ సెకండ్ సెక్షన్ ఏమంటే లింక్ సెక్షన్ ఆర్ హెడర్ ఫైల్ సెక్షన్ కింద ట్రీట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెక్షన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్. థర్డ్ సెక్షన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్.
థర్డ్ సెక్షన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్ అనమాట. ఈ డెఫినేషన్ సెక్షన్లో మనం ఏం చేస్తామంటే మ్యాక్రోస్ అనే వాటిని డిఫైన్ చేస్తాం. మ్యాక్రోస్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే హ్యాష్ డిఫైన్ మ్యాక్స్ ఈక్వల్ మ్యాక్స్ 100. ఇలా మనము ఏమి చేస్తాము మ్యాక్రోస్ అనేది. ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో 100 అనేది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూని నేనేం చేయాలి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేనేం చేస్తాను ప్రతిసారి 100 అనేది రాయకోకుండా ఏం చేస్తాను మ్యాక్స్ అనేది రిప్రజెంట్ చేస్తాను. ఎప్పుడైతే ఇలా రిప్రజెంట్ చేశానో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ మనము ఈ మ్యాక్రో లాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ డెఫినేషన్ సెక్షన్లో ఇదంతా కూడా మనము ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 1 or 2 లైన్స్ ప్రోగ్రామ్ ఉంటే పర్లేదు. ఒకవేళ 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రాంలో 100 అనే వాల్యూ మల్టిపుల్ టైమ్స్ వచ్చిందనుకోండి, అంటే ఇప్పుడు దాన్ని నేనేం చేయాలా ఓవర్కమ్ చేయాలి అనుకుంటున్నా. ఒక 100 నుంచి నేనేం చేయాలా 200 అనేది చేయాలి. ప్రతి చోటకి వెళ్ళి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి వెళ్ళేసి నేను 100ని 200 మాడిఫై చేయడం కంటే మ్యాక్స్ వాల్యూని జస్ట్ ఎరేజ్ చేసేసి అప్డేట్ చేస్తే 200 కింద అప్డేట్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ దీనికోసం మనము ఈ డెఫినేషన్ సెక్షన్ అనేది వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ హ్యాస్ డిఫైన్ పై 3.14. ఇలా కూడా మనము ఒకవేళ పై అనేది ఎక్కడన్నా వాడాలి అనుకుంటే 3.14 అని కాన్స్టెంట్ వాల్యూని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇలా మనము రిప్రజెంట్ చేయొచ్చు. ఇది కూడా ఆప్షనల్ సెక్షనే. ఈ సెక్షన్ కూడా ఆప్షనల్ సెక్షనే. ఇది ఈ డెఫినేషన్ సెక్షన్ అనేది కూడా ఆప్షనల్ సెక్షనే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో వేరియబుల్స్ని కానీ ఫంక్షన్స్ని కానీ మనము ఇక్కడ ఫంక్షన్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవేవి వేరియబుల్స్ని కానీ గ్లోబల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కానీ ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తామో ఎంటైర్ ప్రోగ్రాంలో అవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎంటైర్ ప్రోగ్రాంలో అంటే మనకు మల్టిపుల్ సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దట్ మీన్స్ మల్టిపుల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అనుకోండి ప్రోగ్రామ్. ఫర్దర్ క్లాసెస్లో ఇవన్నీ కూడా అర్థమవుతాయి. మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనము ఈ గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే అంతటికీ కూడా అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటికీ కూడా ఇవేమవుతాయి లోకల్ వేరియబుల్ లాగా ట్రీట్ అవుతాయి. ఇలాంటిది కూడా మనము ఈ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇంట్ ఏ నేనేం చేస్తున్నా దాన్ని డిఫైన్ చేస్తున్నా ఏది గ్లోబల్ వేరియబుల్గా. ఒకవేళ ఫంక్షన్ని డిక్లేర్ చేశాను ఇంట్ సమ్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేశాను. దీని యొక్క డెఫినేషన్ సెక్షన్ మరి ఎక్కడో ఉంటుంది సమ్వేర్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కానీ మిడిల్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్లో కానీ లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ కానీ ఎక్కడైనా కూడా మనము డిఫైన్ దాన్ని డెఫినేషన్ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము డిఫైన్ చేస్తున్నాము దాని యొక్క డెఫినేషన్ అనేది ఇన్ డీటెయిల్ పక్కన రాసుకుంటాం. ఓకేనా. ఎప్పుడైతే ఇప్పుడు ఏ వేరియబుల్ అనేది రాశానో ఈ మెయిన్ ఫంక్షన్లో ఎక్కడైనా కూడా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా కూడా అన్నిటికీ కూడా ఏ వేరియబుల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మనకి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మెయిన్ సెక్షన్. ఇక్కడ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అనేది కూడా ఆప్షనల్ అన్నమాట. గ్లోబల్ డిక్లరేషన్ అనేది కూడా
ఆప్షనల్. ఇక్కడ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మెయిన్ సెక్షన్ అంటున్నట్లే మనం ఏమి ప్రోగ్రామ్ అనేది రాస్తుంటాం కదా, వాయిడ్ మెయిన్ ఇక్కడ నుంచి ఎంటర్. ఫస్ట్ ఏమి డిక్లరేషన్ సెక్షన్ వస్తుంది, ఇందులో కూడా మెయిన్ ఫంక్షన్లో కూడా ఫస్ట్ ఏమి డిక్లరేషన్ సెక్షన్ వస్తుంది. అంటే వేరియబుల్స్ కానీ లేకపోతే ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్, ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ ఏమి ఫస్ట్ డిక్లరేషన్ సెక్షన్ వస్తాయి, నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ వస్తుంది. అంటే మీ ఇక్కడ వేరియబుల్స్ కానీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ వేటినైనా కూడా మనము డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో అంటే మీ ప్రోగ్రామ్ అన్నమాట. ఒకవేళ సమ్ ఆఫ్ 2 numbers అనుకోండి, సమ్ ఈక్వల్ టు a+b అంటే ఇది ఎగ్జిక్యూటబుల్లే కదా, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా మనము ఈ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్స్లోకి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ సెక్షన్ అన్నమాట. ఇది మెయిన్ సెక్షన్. ఓన్లీ ఇంకోటి ఏమంటే ఒక ప్రోగ్రాంలో C ప్రోగ్రామ్ కంటైన్స్ ఓన్లీ 1 మెయిన్ ఫంక్షన్. ఒక ప్రోగ్రాంలో ఓన్లీ ఒక మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. 1 ప్రోగ్రామ్ కంటైన్స్ ఓన్లీ 1 మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇంకోటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఈ డెఫినేషన్ సెక్షన్ కానీ, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ కానీ, ఈ లింక్ సెక్షన్ కానీ ఇవేమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కోదాన్ని రీడ్ చేసుకుంటూ కంపైల్ చేసుకుంటూ స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూటబుల్ ఒక్కొక్కటి అవుతుంది అనమాట. ఇదంతా కూడా మెయిన్ ఫంక్షన్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ ఆర్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఇక్కడ డెఫినేషన్ చేస్తాం అనమాట. వాటి యొక్క ఇన్ డీటెయిల్ డెఫినేషన్ అనేది ఇక్కడ రాస్తాం అనమాట ఈ సబ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ ఇంతకుముందు గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్లో వాయిడ్ లేకపోతే ఇంట్ సమ్ అన్నాం. ఇంట్ సమ్ అని ఏం చేసాం, కాల్ చేసాం. తర్వాత ఏం చేసాం, మెయిన్ ఫంక్షన్ అనేది రాసాం, వాయిడ్ మెయిన్. ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ రాసేసాం. దీని యొక్క డెఫినేషన్ అనేది ఏం కావాలి, దీని యొక్క డెఫినేషన్ అనేది ఎక్కడ ఒక చోట డిఫైన్ చేయాలి. ఇక్కడ మనము డిఫైన్ చేసుకుంటాం. వాయిడ్ సమ్ ఏమి, సమ్ ఈక్వల్ టు a+b, ఏదో సమ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇలా మనం రాస్తాం అనమాట. దీన్నంతటినీ కూడా మనము సబ్ ప్రోగ్రామ్. ఏవైతే యూజర్ డిఫైన్ ఫంక్షన్లో కూడా మనం మెయిన్ ఫంక్షన్లో కూడా మనం ఏమి డిక్లరేషన్ సెక్షన్ అంటున్నాం. ఈ డిక్లరేషన్ సెక్షన్లో కూడా మనకి ఏముంటాయి, సబ్ ప్రోగ్రామ్స్ డిఫైన్ చేసి ఉంటాం అనమాట. ఏమి, యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. యాడ్ అనే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది కూడా ఇక్కడ మనము రాస్తాం. యాడ్ దీని యొక్క డెఫినేషన్ ఇక్కడంతా రాసేస్తాం అనమాట. ఇదంతా కూడా మనకేమి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనమాట. ఇక్కడేమి ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో అన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే యూజర్ కెన్ క్రియేట్ ఫంక్షన్స్ అన్నమాట. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా చేసుకొనేసి మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూడండి. కామెంట్ రాస్తున్నా, దీనే డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. ప్రోగ్రామ్ టు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, we can say that example program. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను వేరియబుల్స్ ఏం తీసుకోవట్లా. ఫస్ట్ ఏమి డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇచ్చినాను. సెకండ్ సెక్షన్ ఏమి లింకింగ్ సెక్షన్లో ఇన్పుట్ అవుట్పుట్ కాల్ కాబట్టి హ్యాష్ ఇంక్లూడ్ std
io.h. నాకేమి నెక్స్ట్ డెఫినేషన్ సెక్షన్ ఏం లేదు, గ్లోబల్ వేరియబుల్స్ ఏం లేవు, వాటి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లేదు. మెయిన్ సెక్షన్లోకి వస్తున్నా. వాయిడ్ మెయిన్. జస్ట్ నేనేం చేస్తున్నా, ఊరినే ప్రింట్ చేస్తున్నా, ఊరినే ఏమి నాకు అవుట్పుట్ మాత్రం జస్ట్ ఏం వస్తుందో చూడాలనుకుంటున్నాను కాబట్టి printf welcome to connect with Arjun channel. వెల్కమ్ టు కనెక్ట్ విత్ అర్జున్ ఛానల్. క్లోజింగ్. నేను ఏమి డిక్లరేషన్ చేయటంలా, వేరియబుల్స్ కానీ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కానీ ఏమి జస్ట్ నాకేమి స్క్రీన్ మీద నాకు ఇన్ఫర్మేషన్ రావాలి, దానికోసం మనం ఇది వాడామన్నమాట. ఏమి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్. ఇదేమి ప్రింట్ఎఫ్ అనేది, ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ కోసం వాడతాం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ నుంచి. అంటే ఇది హెడర్ ఫైల్ నుంచి హ్యాష్ ఇంక్లూడ్ దాని నుంచి మనం ఏం చేస్తున్నాము, దీని యొక్క డెఫినేషన్ తీసుకొని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. వన్ మోర్ ప్రోగ్రామ్ వీ కెన్ అబ్జర్వ్. ప్రోగ్రామ్ టు యాడ్ two numbers. Program to add two numbers. Author connect with లేకపోతే అర్జున్. డేట్ 16/12/2021. టైం 10:40 PM. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ ఏం లింకింగ్ సెక్షన్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h hash. I am including two header files. Hash include conio.h console output. నెక్స్ట్ ఏం చేస్తున్నా, void main కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకున్నాను. ఇంట్ a, b, సమ్. a, b, సమ్ అనే ఒక 3 తీసుకుంటున్నాను. printf ఎంటర్ a and b values. A and B values. Scanf %d address of A, address of B. రీడ్ చేశాను 2. దీని ఏం చేస్తున్నా, సమ్ ఈక్వల్ టు A ప్లస్ B. సమ్ అనేదాన్ని A ప్లస్ B లేకి అసైన్ చేస్తాను. printf sum of A and B is %d sum. ఓకే. అవుట్పుట్ని హోల్డ్ చేయాలి కాబట్టి గెట్ ch అని వాడుతాను. గెట్ ch అనే ఫంక్షన్ కాదు. దిస్ ఈజ్ ఏ సింపుల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ ఇవి వేరియబుల్స్ డిక్లరేషన్, ఇవంతా కూడా వేరియబుల్ డిక్లరేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్యుమెంటేషన్ సెక్షన్. దిస్ ఈజ్ అబౌట్ లింక్ సెక్షన్ ఆర్ హెడర్ ఫైల్ సెక్షన్. దీన్ని లింక్ సెక్షన్ కానీ హెడర్ ఫైల్ సెక్షన్ అని కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ వేరియబుల్స్ తీసుకున్నా, ఏమి స్క్రీన్ మీద ప్రింట్ చేశాను, ఇన్పుట్ తీసుకున్నాను, అవుట్పుట్ ఆటోమేటిక్గా సమ్ అనేది డిస్ప్లే అవుతుంది. గెట్ ch అనేది conio.hలో ఉంటుంది కాబట్టి ఆ స్ట్రింగ్ని హోల్డ్ చేయాలి, అవుట్పుట్ని హోల్డ్ చేయాలి కాబట్టి గెట్ ch conio.h నుంచి ఇంక్లూడ్ చేసుకున్నాను. కర్లీ బ్రేస్ అనేది క్లోజ్ చేస్తాను.